జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో కృష్ణ, బుద్ధాసు, వెంకటేశ్వర స్వామి వారు, ఒక 2-3 చిన్న చిన్న దీపాలు ఇవన్నీ ఉన్నాయండి. నెమ్మదిగా ఒకటి చూద్దాము. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే కృష్ణస్వామి వారండి. ఈయన 8.2 ఇంచ్ హైట్లో ఉన్నారు. బ్లాక్ యాంటిక్లో వచ్చిందనమాట. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే, సూపర్ ఫైన్ ఫినిషింగ్స్తోనే, మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో, చాలా అంటే చాలా బాగా ఉన్నారు. వెయిట్ కూడా మనకి 1.2 kg వరకు వస్తుందన్నమాట. డీటెయిలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఆ ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా ఎంత నీట్గా తెలుస్తుందో. చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. మంచిగా ఉన్నాయండి. తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ బుద్ధ అండి. ఈయన 9.2 ఇంచ్ హైట్లో ఉందన్నమాట. 3 కాళ్ళు వచ్చాయన్నమాట పీఠానికి. ఎట్లా అంటే లయన్ లెగ్స్ అనమాట, సింహం కాళ్ళు లాగా వచ్చాయండి. చాలా అంటే చాలా బాగా ఉందండి. డీటెయిలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి, వీడియోలో కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. అంతా కూడా వర్క్ కానివ్వండి, సన్న సన్న వర్క్ కూడా ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చాయన్నమాట. ఎంత బాగా వచ్చాయో. ఇది వెయిట్ కూడా మనకి 2.1 kg ఉందండి. చూడండి ఎంత అందంగా ఉన్నారు. శంకు చక్ర దీపాలండి ఇవి. వ్రతాలకి వాటికి చాలా బాగా పనికొస్తాయి. 12 ఇంచ్ హైట్లో ఉన్నాయన్నమాట. డయామీటర్ వచ్చేసి 4 ఇంచ్ ఉందండి. డీటెయిలింగ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది వెయిట్ కూడా పెయిర్ వెయిట్ వచ్చేసి మనకి 3.8 kg 3.9 kg మధ్యలో వస్తుందండి. చూడండి, బౌల్లో కూడా మనకి ఆయిల్ బాగా పడుతుంది. 5 వత్తులు అన్నమాట మంచిగా వేసి వెలిగించామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి చిన్న చిన్న అంటే కొంచెం పూజా గది పెద్దగా ఉన్న వాళ్ళకి అట్లా రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది. చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇవన్నీ కూడా కొంచెం లిమిటెడ్ పీసెసే ఉన్నాయండి. తొందరగా గ్రాప్ చేసుకోండి. మళ్ళీ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, వరలక్ష్మి వ్రతాలకి వాటికి. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వారండి. నామాలతో వచ్చారు. ఎంత బాగున్నారో చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. స్వామివారు అయితే మాత్రం ఎక్సలెంట్. అసలు చూస్తేనే ఆయన గురించి వర్ణించేంత కాదు, ఎక్సలెంట్ అని చెప్పడం కాదు. ఇది హైట్ వచ్చేసి 14 ఇంచులు ఉందండి. చూడండి, డీటెయిలింగ్ పీఠం కానీ ఇదంతా కూడా. వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్ ఉందన్నమాట. డెప్త్ ఏమో 5.5 ఇంచ్ వరకు ఉంది. స్వామివారు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారో. ఆ నామాలు అవన్నీ కూడా. వెయిట్ కూడా 5.3 kg వరకు వెయిట్ వస్తుందండి. 14 ఇంచులు హైట్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి చక్కగా, అంటే నామాల వరకు అలా వచ్చిందనమాట. ప్లెయిన్ ప్లేట్ లాగా అలాగా వచ్చి. ఇది వచ్చేసి ఎల్లో యాంటిక్లో వచ్చిందండి. నెక్స్ట్ ఈ బుద్ధాస్లోనే ఇంకొక వెరైటీ ఉందండి. ఇది చూద్దాము. ఇది వచ్చేసి 7.5 ఇంచ్ హైట్లో ఉన్నారు. బ్యాక్లో ఉన్నది వచ్చేసి 6.5 ఇంచ్ హైట్లో ఉన్నదనమాట. చూడండి, దీని బ్యాక్ సైడ్ ఉన్న కల్పవృక్షం మాత్రం విడిగా తీసి పెట్టాల్సిందేనండి. జస్ట్ ఒక వీడియో కోసం నేను అలా పెట్టుంచాను అనమాట. 9 ఇంచ్లో వచ్చింది. ఈ నెక్స్ట్ వచ్చేసి 7.5 ఇంచ్ హైట్, 6 ఇంచ్ విడ్త్ వచ్చిందండి. వెయిట్ కూడా 2 kg ఉంది. ఇది కూడా చూడండి చక్కగా ఉంది. ఎంత నీట్గా ఉన్నాయో, మంచిగా ప్రసన్న వదనంతో ఎంత బాగా ప్లెజెంట్గా అనిపిస్తున్నాయో చూడండి ఆ బుద్ధావి. బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. చూడండి, డీటెయిలింగ్ మాత్రం అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ వచ్చిందండి. ఇది వచ్చేసి 6.5 ఇంచ్ 4.5 ఇంచ్ వరకు వెడల్పు వచ్చింది. వెయిట్ వచ్చేసి 1.2 kg వరకు ఉందన్నమాట. అది ఇది 12 ఇంచ్ హైట్లో ఉన్న బుద్ధ అండి. వెయిట్ కూడా మనకి 5.2 kg వరకు అట్లా వస్తుందన్నమాట. ఎంత డీటెయిలింగ్ ఉందో చూడండి. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. అంటే ఫినిషింగ్ ఎంత క్లియర్గా తెలుస్తుందో చూడండి. వీడియోలో కూడా చాలా క్లియర్గా ఉందండి. ఫినిషింగ్ మాత్రం బ్లాక్ యాంటిక్లోనే వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో. నీట్గా ఉందండి. ఎంత నిజంగా అక్కడ మనిషి ఉన్నట్లుగా మనం చేయి పెట్టి ఇట్లా అన్నా కూడా ఆ స్పర్శ కూడా అలానే తెలుస్తుంది అనమాట. అంత బాగా ఉన్నాయి ఫినిషింగ్స్ అయితే మాత్రం. ఈ బుద్ధాసనే కాదండి, కృష్ణ అవి కూడా అట్లాగా పాలు కారుతున్నంతగా అలాగా ఫినిషింగ్స్ వచ్చాయన్నమాట. చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్స్ ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. తొందరగా గ్రాప్ చేసుకోండి. మళ్ళీ ఇలా లేట్గా వచ్చేసి స్టాక్ లేదని డిసప్పాయింట్ అవ్వకుండా. నెక్స్ట్ బర్డ్ది అండి, రాజహంస అనమాట. ఎంత బాగుందో చూడండి.
ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. 7.5 ఇంచ్ హైట్లో ఉంది. చూడండి నీరజ చేతిలో ఆ దీపము ఎంత మంచిగా కనిపిస్తుందో. బౌల్ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. నియర్లీ 30 ml అలాగా ఆయిల్ అయితే పడుతుందన్నమాట. బౌల్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. లెంగ్త్ కూడా మనకి చాలా వస్తుందండి. హైట్ 7.5, లెంగ్త్ 9 ఇంచెస్ వరకు ఉంది. వెయిట్ కూడా 1.9 kg నుంచి 2 kg మధ్యలో వస్తుందండి. డీటెయిలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఇవి కూడా చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి, తొందరగా గ్రాప్ చేసుకోండి. ఎంత బాగా అనిపిస్తున్నాయో డెకార్గా పెట్టుకున్నా కానివ్వండి, మనము దీపం వెలిగించుకున్నా కానీ వ్రతాలకి వాటికి చాలా బాగున్నాయి. ప్రైస్ ఒకటే కాకుండా ముందుగా క్వాలిటీ, ఫినిషింగ్స్, వెయిట్ అవన్నీ కంపేర్ చేసుకున్నాక ప్రైస్ కంపేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.